స్వామిశరణం త్రిబుల్ ఎస్ కలర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మా త్రిబుల్ ఎస్ కలర్ వీక్షిస్తూ అందరూ కూడా అన్ని రెమెడీస్ చేస్తూ చాలామంది మెసేజ్లు సక్సెస్ అవుతున్న కూడా చాలామంది నా మెసేజ్ చూసి వచ్చి మళ్ళీ నా అపాయింట్మెంట్ తీసుకొని వారి సమస్యలు మళ్ళీ నాకు తెలియజేసి దాని రెమెడీ తీసుకొని అందరూ చాలామంది ఆనందంగా హ్యాపీగా కార్యక్రమాలు చేసుకుని జీవంతంగా ఉంటున్నారు అందరూ కూడా. ఈరోజు మనము ఎందుకు వీడియో చేస్తున్నామంటే రేపు 24వ తారీఖు శుక్రవారం బగలాముఖి జయంతి. ఆ రోజు బగలాముఖి పూజలు చేసుకుంటారు, అన్ని కూడా చేస్తుంటారు. అంటే బగలాముఖి అమ్మవారి ఏదైతే చేస్తున్నారో శత్రువుని స్తంభన చేయడం, స్తంభన దేవి అనమాట. వాక్ స్తంభన ఎవరైనా అంటే స్తంభన చేసేస్తున్నమాట. అంతా కూడా ఎవరైతే మన శత్రువులు ఉన్నారో అందరిని ఆపేస్తుంది. మన ఇంట్లో దుష్టగ్రహాలు ఏమైనా మంత్ర ప్రయోగాలు చేస్తున్న ఆపేస్తుంది. అమ్మవారు ఆరాధన చేయడం మన శత్రు వర్గాలు ఎవరైనా కూడా అందరిని ఆపేసి దూరం పెట్టేస్తుంది అనమాట. వాళ్ళందరి నుంచి మనం రక్షింపబడుతుంది అనమాట. రాక్షసులు సైతం కూడా నాలుగుని ఇట్లా తీసేసి నాలుగు కోసేస్తున్న స్తంభన చేసేస్తున్నారు. ఆ దుర్గా నవరాత్రులలో ఆశ్వయుజ మాసంలో దుర్గాష్టమి రోజు దుర్గాదేవి ఎలానో మన వైశాఖ మాసంలో ఈ అష్టమి రోజు వచ్చిన అమ్మవారు కూడా అంత పవర్ఫుల్లే. బగలాముఖి అయినా దుర్గాష్టమి అయినా అసలు అష్టమి రోజు పుట్టిన వీళ్ళందరూ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటారు. శత్రు సంహారం అయితే మహిషాసురమర్దిని సంహరించడానికి అమ్మవారు ఇలా మనకు ఉద్భవించే ఆ సమయంలో పులి మీద ఉండి ఇట్లా పులిగోర్లతోటి మహిషాసురుని ఇట్లా పట్టుకొని అతని తలాన్ని ఎలా నరకడానికి చేసింది అమ్మవారు. ఈడో కూడా సేమ్ అట్లనే అమ్మవారు ఒక ఆయన నాలుకని బయట నుంచి కట్ చేస్తామట. ఇది మొత్తం కూడా మనకు బగలాముఖి జయంతి రోజు శత్రువుని ఎలా మనం ఆపాలి. అమ్మవారు మనకు ఎప్పుడైతే పులిని ఇట్లా పెట్టి అష్టమి రోజు పులిని ఇట్లా పెట్టి మనం ఇట్లా ఆపిందో అదే విధంగా మనకు ఒక మూలిక ఉంటుంది. ఆ ఒక చెట్టుని తీసుకొచ్చి ఆ రోజు మన బగలాముఖి జయంతి రోజు మనం ఎప్పుడైతే ఇంటికి కట్టుకున్నట్టయితే ఇంటికి ఎలాంటి శత్రు బాధలు రావు, ఎలాంటి దుష్టగ్రహ ప్రాబ్లం రావు. ఎవరు ఏమైనా చేసినా ఆ దృష్టి దోషం ఉన్నా కూడా మన ఇంటికి రాదు. బయట ఇట్లా కట్టుకున్నట్టయితే ఆ స్టిక్ ఎలా ఉంటుంది ఏం సంగతి మనం చూపించుకోవడం. అమ్మవారి అదేంటంటే దాన్ని ఏమంటారంటే మన టైగర్ నెయిల్ స్టిక్ అంటారు. దీన్ని పులిగోరు చెట్టు అంటారు. ఇది ఖచ్చితంగా అదే విధంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అన్ని కూడా చూపిస్తాం. దాన్ని ఎలా కట్టుకోవాలి, ఏం చేయాలి, ఏం సంగతి కూడా మనం ఒక మన స్వామివారి ధ్యానం చేసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకుని ముందుకెళ్తాం. ఓకేనా. స్వామి శంభస్వరమూర్తి అర్చన కార్యంగని కుల్తిపుల బాలకని ఎర్మేల్ ధర్మశాస్త్రావేశ గిరీశనే హరిహరసుతనే జ్యోతిస్వరూపణే ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమో నమ వల్లభాయ నమో నమో శ్రీ స్వామి శరణమయ్యప్ప. జై బగలాముఖి మాతాకి జై. మన ఎందుకంటే నేను ఏదైనా స్పెషల్గా ఉన్నప్పుడే అలా ఆ సమయంలో అమ్మవార్లు కానీ అయ్యవార్లు కానీ జన్మదినోత్సవాలు కానీ ప్రత్యేకమైన తిథులు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తే ఏ విధంగా ఆ విధమైన కొన్ని నక్షత్రాలు కలిసినప్పుడు కొన్ని విశేషమైన గ్రహాలు కలిసినప్పుడు విశేషమైన పూజలు విశేషంగా మనకు అనుకూలంగా మారుతుంది. అందునుంచి ఆ టైం వచ్చినప్పుడు ఆ సమయానికి తగ్గట్టుగా మీకు మన కలియుగ బాధ నుంచి ఎన్నో ఉన్నాయి మనకి. అవన్నీ తప్పించుకోవడానికి భగవంతుడు 1,38,000,000 రెమెడీస్ ఇచ్చారు మనకు. అందులో ఈ బగలాముఖి జయంతి రోజు మన శత్రువుని స్తంభన చేయడం, శత్రువులందరూ ఆగిపోవడం. ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా శత్రువు ఆలోచిస్తేనే వాళ్ళకి భయం మునుగు పుట్టాలి. అలా సిస్టమ్ అనేది మనము ఒక చెట్టు ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ భగవంతుడు మూలికల ద్వారా అన్నింటిలో ఇచ్చారు కదా. ఆ చెట్టు కొమ్మ ఆ చెట్టుకు సంబంధించి తీసుకొచ్చి మన ఇంటికి బయట కట్టుకున్నట్టయితే రేపు 24వ తారీఖు రోజు బగలాముఖి జయంతి ఉంది. ఆ రోజు ఈ చెట్టు కట్టుకోవచ్చు. లేకపోతే మేము మాత్రం ఆ రోజు ఈ మూలికలన్నీ బగలాముఖి హవనం చేసి ఇవన్నిట్లకు ప్రాణప్రతిష్ఠ చేసి పవర్కి ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పుడైనా తీసుకొచ్చి మా ఆఫీస్కి వచ్చేసి నా పీఠంకి వచ్చినా సరే, నా ఆఫీస్కి వచ్చినా సరే, సిగ్నల్లో వచ్చి ఆ స్టిక్ తీసుకొని మీరు వెళ్ళి ఇంటికి కట్టుకోవడం వల్ల ఎలాంటి దుష్టగ్రహాల ప్రయోగం కానీ నరదిష్టి ప్రయోగం కానీ నరదిష్టి కూడా ఉండవు, దుష్ట ప్రయోగ బాధలు కూడా ఉండవు, ఎవరైనా శత్రు బాధలు కూడా ఉండవు. ఇది మనకు ఆ విధంగా ఉంటుంది. దాని పేరే టైగర్ స్టిక్. చూడండి మొత్తం టోటల్ పులి గోరి లెక్క పులి ఎట్లా పులి పంజా ఎలా ఉంటుంది, పులి పంజా పులి పంజా లెక్కనే ఉంటుంది అన్నమాట. ఇది కూడా పులి పంజా లెక్క ఉంటుంది, యాస్టిస్ అలా ఉంటుంది. దీన్ని మనము ఆ రోజు ఏ రోజైతే మనం బగలాముఖి రోజు కట్టుకోవచ్చు ఇంటికి. లేదు అంటే మేము అన్నీ కూడా పూజ ద్వారా చేసి పెట్టేస్తున్నాం. ఒకవేళ వచ్చిందనుకో ఇలా మనము ఇలా దీనికి
ఇలా మొత్తం టోటల్ నిండుగా పసుపు రాసేసి దీనికి కొంచెం అక్కడక్కడ కుంకుమ బొట్టు కూడా పెట్టేసి దీనికి ఒక నిమ్మకాయ కోసి అటు ఇటు పెట్టి ఒక రెడ్ కలర్ థ్రెడ్ తోటి మనకి ఇంటికి గుమ్మం బయటికి కనపడేటట్టుగా దీన్ని మనం కట్టుకున్నట్లయితే ఇది టైగర్ నెయిల్ స్టిక్ పులిగోరు చెట్టు కొమ్మ. దాదాపు ఇది మనకు 18 ఇంచులు ఉండాలి, 18 ఇంచెస్ కానీ ఎక్కువ ఉండాలి, 18 ఇంచెస్ లోపు ఉండదు. ఆ విధంగా మనము 18 ఇంచ్ ఇది ఒక ఫీట్ ఉంటుంది, 12 ఇంచులు ఇది ఒక 15 ఇంచులు, మొత్తం టోటల్గా మనకు 18 ఇంచెస్ పైన ఉంటుంది. 18 ఇంచెస్ పైన ఉన్న ఒక స్టిక్ మనం బయట కట్టుకున్నట్టయితే ఎలాంటి గ్రహ దోషాలు కానీ, అంటే ఎలాంటి నరదోషాలు కానీ, తర్వాత దుష్ట ప్రయోగాల దోషాలు కానీ, నకారాత్మక శక్తులు కానీ, ఎవరైనా దృష్టి పెట్టాలనుకున్నా మన శత్రు స్తంభన జరిగిపోతుందన్నమాట. బగలాముఖి రోజు వీటి మనం కట్టుకోవచ్చు. లేదు అంటే ఆ రోజు మేము మా పీఠంలో ప్రత్యేకమైన పూజల ద్వారా ఈ స్టిక్ ప్రాణ ప్రతిష్ఠ చేసి పెట్టేస్తున్నాం. ఎప్పుడైనా మీరు తీసుకొని ఏ రోజైనా కట్టుకోవచ్చు. ఎప్పుడైనా వచ్చి దాన్ని తీసుకొచ్చి మన పీఠంలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనం ఆర్డర్ పెట్టుకుంటే మీరు దీన్ని ప్యాక్ చేసి పంపిస్తారు. లేదు అంటే మీరు వచ్చి డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. ఈ బగలాముఖి జయంతి వచ్చి ప్రత్యేకంగా ఆ రోజు ఎందుకు ప్రత్యేకంగా పూజ చేయాల్సి వస్తుందంటే వృక్షాలన్నిటి కూడా వృక్షాలకు సంబంధించి ఏదైతే వేర్లు కానీ చెట్లు కానీ ఏది చేసినా కూడా పుష్యమి నక్షత్రం రోజు పుష్కలంగా చాలా పవర్ఫుల్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రేపు అష్టమి, శుక్రవారము, పుష్యమి నక్షత్రము, బగలాముఖి జయంతి ఈ 4 కలిసి వచ్చిన రోజు ప్రత్యేకంగా ఇలాంటి పవర్ఫుల్ అంటే ఏదైతే శత్రు స్తంభన చేసి పులి ఇట్లా పట్టి మహిషాసురమర్దిని ఇలా పట్టి ఇలా హృదయం మీద పెట్టి ఇలా చీరేసిందో అదే విధంగా మన శత్రువు ఎవడని వస్తే అదే విధంగా అట్లా హృదయం మీద ఇట్లా పెట్టి చీరేస్తుంది అని పులి ఎలా మనకి ఎట్లా వేస్తుందో మనకి ఎట్లయితే అందుచే పులిగోరు చెట్టు సాక్షాత్ పులిగోరు ఆ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది. భగవంతుడు కలియుగంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే అలాంటి సాక్ష్యంగా మనకు నిర్మించి అన్ని కూడా చేసి పెట్టారు. అన్ని కూడా అదే విధంగా డిజైన్ చేసి మనకు అన్ని వస్తువులు మనకి ఇచ్చారు. అదే విధమైన మనము రెడీ చేసుకున్నాం ఆ పూజలను కూడా. ఆ పూజ ద్వారా ఆ రోజు బగలాముఖి పూజ అయిపోతుంది. రేపు 24వ తారీఖు రోజు ఉదయం అమ్మవారి పూజ కార్యక్రమంలోనే హోమాలు జరిగితే ఆ రోజు ఎన్నో స్టిక్స్ అందరు కూడా కొంచెం స్టాకే ఉంది. అందరు ఎవరెవరు కావాలన్నా ముందే ఆర్డర్ పెట్టుకుంటే రేపు అయిపోయిన తర్వాత మీ అందరు పంపిస్తారు, మీరందరూ కట్టుకోవచ్చు. ఇది అమ్మవారి అనుగ్రహం అనుకోండి. బగలాముఖి దేవి శత్రు స్తంభన ఎలా చేస్తుందో మనకి ఇంటికి అందరూ పూర్వకాలంలో అందరూ ఇలాంటి కట్టుకున్నారు. మనం కొంతమంది తెలియక మనం చెప్పేవాళ్ళు లేక తెలియలేక మనం కట్టుకోలేకపోయాం. కాకపోతే మీకు ఇంటికి గురువు లేక, మీ ఇంటికి పెద్ద మనిషి లేక, అని కూడా పెద్దవాళ్ళు లేక మీకు ఇలాంటి అంటే చేస్తున్నారు. ఇవన్నీ చేసుకోండి, ఇవన్నీ బాగుంటాయని చెప్తూ వస్తున్నాను. ప్రత్యేకమైన రోజు, ప్రత్యేకమైన తిథి, ప్రత్యేకమైన సిస్టమ్ ఉన్నప్పుడు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రేపు వచ్చే బగలాముఖి జయంతి ఉత్సవాలకు సంబంధించింది. ఆ రోజు మనం ఆ రోజు కట్టుకోవాలి. అవకాశం ఉంటే మీకు దొరికితే ఎక్కడైనా, లేదు అంటే మేము ఆ రోజు పూజా కార్యక్రమాలు చేసి దీన్ని ప్రారంభం చేసి దీనికి ఒక శక్తిని నింపిస్తున్నాము ఆ మంత్రంతో. అది మీరు ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని కట్టేసుకుని ఆ పవర్ అనేది ఉంటుంది. అన్ని మీకు బాగుంటాయి. మీరందరూ కూడా డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందంగా ఉండాలి. ఇలాంటి శత్రు బాధలు లేకుండా, ఇలాంటి దుష్టగ్రహ బాధలు లేకుండా మీరందరూ ఆనందమైన జీవితం సక్సెస్గా ఉండాలని కోరుకుంటాను. స్వామి శరణమయ్యప్ప.